శ్రీమాత్రే నమః. ఆగస్టు 11, 2026, ఆగస్టు 12, 2026 బుధవారం ఏర్పడుతున్నటువంటి కొన్ని విశేష అలభ్య యోగాలు పరిశీలన చేసి తదుపరి ఆధ్యాత్మిక సాధనలు తెలుసుకొని హిందువులారా ఆచరిద్దాం, సత్ఫలితాలు పొందుదాం. 11/8 ఆషాఢ మాస బహుళ చతుర్దశి మంగళవారం సంభవిస్తూ ఉంది. ఈరోజు విశేషం ఏంటంటే మాస శివరాత్రితో పాటు రెండవది భౌమ చతుర్దశి అనేటువంటి ఒక విశేష యోగం ఉంది. భౌమ చతుర్దశి యోగ సాధన ప్రాథమికంగా తెలుసుకుంటే ఈరోజు మనం చేసేటటువంటి విశేషంగా సదాచారయుత స్నానము, దానము కూడా క్షీణించని పుణ్యాన్ని, ఫలితాన్ని ఇస్తాయి. అక్షయం కాబట్టి క్షీణించినటువంటి సత్ఫలితాలు ఇస్తాయి. ఇక ఈరోజు ఇంకా విశేషము కృష్ణాంగారక చతుర్దశి యోగ పుణ్యకాల అంటుంది శాస్త్రం. అంటే ఎంత అద్భుతమైనటువంటి ప్రకటన అంటే హిందువులారా, ఈరోజు యమతర్పణాలు గనక చేసుకున్న ఎవరికి వారు వ్యక్తిగతంగా సంవత్సరకృత పాపనాశనం అని మనకు శాస్త్రంలో కనిపిస్తుంది. సహజంగా ఇది తెలిసిన బ్రాహ్మణులు వాళ్ళ ఇంట్లో వాళ్ళకు వ్యక్తిగతంగా ఆచరించుకుంటూ హిందువులందరూ కూడా బ్రాహ్మణుల్ని పిలిపించుకొని లేదా ఒక అనువైన ప్రదేశంలో ఈ యమతర్పణ విధి గనక జరిపించుకుంటే సంవత్సరకృత పాపనాశనం. ఇది ఈరోజు 11వ తేదీ మంగళవారం కృష్ణ అంగారక చతుర్దశి అరుదుగా వస్తున్న ఒక విశేష అలభ్య యోగం. దీన్ని అందరూ వినియోగించుకోవడం చేత ఇక్కడ కొన్ని సూక్ష్మాలు మీకు తెలియజేస్తుంది జ్ఞానసింధు. ప్రధానంగా ప్రతి వ్యక్తికి జీవితంలో ఆటంకాలు ఏదో ఒక రూపంలో వస్తుంటాయి. కొంతమంది చక్కగా శాస్త్రీయంగా జ్యోతిషుని సంప్రదించి ఆటంక నివారణకు ప్రయత్నించిన కొన్నిసార్లు ఆ ఆటంకాలు అంత త్వరగా వెళ్ళిపోవు. అందుకని ఇలాంటి సందర్భంలో మనకు ఉపయోగపడే ధార్మిక సాధనల్ని మనకు ఋషులు అందిస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటివి బాగా గ్రహించి హిందువులు బాగా వినియోగించుకోవడం చేత ఈరోజు చేయవలసిన ఇంకొక ముఖ్య సాధన ఈ 11వ తేదీ మంగళవారం దేశవాళీ గోవు. తప్పనిసరిగా ఇది ప్రధాన సూత్రం ఎప్పుడు చేసిన దేశవాళీ గోవు. ఈ గోమయాన్ని సహజంగా గోవు అంటే హిందువులారా గ్రహించండి, గోవుని ఒక ఆధ్యాత్మిక మర్యాదతో మనం పెంచి పోషిస్తూ ఉంటాం. అలాంటి ప్రాంతంలో ఉండే గోవుకే ఇప్పుడు చెప్పే ఆధ్యాత్మిక వైభవం, ఔషధ గుణాలు ప్రముఖంగా ఉంటాయి. కాబట్టి అలాంటి పరిశుభ్రమైన వాతావరణంలో ఒక దైవిక భావనతో ఆహారాలని ఎంపిక చేసినటువంటి పరిశుభ్రమైన ఆహారాలను అందిస్తున్నటువంటి గోమాత నుండి వచ్చే శక్తి వేరేగా ఉంటుంది, దైవిక శక్తి. ఆ చైతన్యం అంతా గోమయంలో ఉంటుంది. కాబట్టి ఈరోజు ఎవరైతే కించిత్తైన కొంచెమైన గోమయంతో తమ శరీరాల మీద రాసుకొని కొద్దిగైనా శాస్త్రోక్తంగా అయినా రాసుకొని చేసేటువంటి గోమయ స్నానం ఇక విశేషంగా ఆచరిస్తే ఇక ఆ పుణ్యం చెప్పక్కర్లేదు. కనీసం కించిత్తైనా ఆచరించడం చేత కృష్ణ అంగారక చతుర్దశి యమతర్పణాలు కూడా అనుసరించడం చేత సంవత్సరకృత పాపనాశనం అనేది గ్రహించి హిందువులు బాగా వినియోగించుకుంటే ఈ ఆషాఢ మాసంలో ఈ చతుర్దశి మంగళవారం రోజు ఏర్పడుతున్నటువంటి 11వ తేదీ సత్ఫలితాలు, పుణ్యాన్ని పొందుతారు. ఇక మీరు 12వ తేదీకి మనం కనుక ప్రవేశిస్తే ఆగస్టు 12, 2026 బుధవారం అమావాస్య, ఆషాఢ అమావాస్య. ఈరోజు భారతదేశంలో సూర్యగ్రహణం లేదు, కనపడదు. కాబట్టి సూర్యగ్రహణానికి సంబంధించినటువంటి ఎలాంటి సాధన ఉండదు. కానీ ఈరోజు విశేషంగా చెప్పబడినట్టు ఒక యోగాన్ని పరిశీలిద్దాం. ఇందాక నేను ప్రకటించినట్టుగానే మనకు కనపడినటువంటి కొన్ని దోషాలు, అలాగే జాతకరీత్యా చేస్తున్న ఎన్నో పరిష్కారాలు, మీ సంతానానికి ప్రతిబంధకాలు, మీరు తీసుకున్న విశేషాలకి ప్రతిబంధకాలు ఉండటం కూడా ఇలాంటి సాధనల వల్ల వెళ్ళిపోతాయి. మనకు సత్ఫలితాలు వస్తాయని తెలుసుకోవాలి. అమాపుష్య యోగం ఏర్పడుతుంది. ఈరోజు అమావాస్య పుష్యమీ నక్షత్రంతోనే ఈరోజు ఉదయం ప్రాతకాలం ప్రారంభమైంది. కాబట్టి ఈ యోగంతో ఈరోజు అమావాస్య విశేషంగా ఎలా అనుగ్రహించాద్రాదిభిః పితృణాం యుగాయుత తృప్తి. ఈరోజు చేస్తున్నటువంటి పితృదేవతా సాధన అమావాస్య కాబట్టి పితృదేవతా సాధన ఉంది. అంతేకాదు ఈరోజు విశేషంగా ఇంకా వ్యతిపాత యోగం కూడా ఉండడం చేత వ్యతిపాత యోగమే ఇది ఒక ప్రత్యేకంగా శ్రాద్ధ సమయంగా చెప్పబడింది. ఈరోజు ఆ యోగం కూడా కలిసి ఉండడం చేత పితృదేవత అర్చనలకి
విశేషమైనటువంటి అనుగ్రహదాయకం. తప్పనిసరిగా ఈరోజు తెలిసిన వారు పితృదేవత తిలతర్పణాలని, అలాగే విశేష శ్రాద్ధాలను నిర్వహించుకోవాలి. లేదా బ్రాహ్మణ ముఖేన తప్పనిసరిగా ఇవన్నీ కూడా జరిపించుకోవడం చేత మీ కుటుంబంలో వంశాభివృద్ధికి ఏర్పడుతున్నటువంటి ప్రతిబంధకాలు పూర్తిగా తొలగిపోతాయి, లేదా ఉపశమనం పొందుతారు. ఇది హిందువులు గ్రహించి, ఇక ఈరోజు కూడా పద్మక యోగం అనేటువంటి ఇప్పుడు 2 యోగాలు తెలుసుకున్నాం. 3వ యోగం పద్మక యోగం అనే యోగం ఉండడం చేత ఈరోజు చేస్తున్నటువంటి ప్రాతకాలపు స్నానము, దానము ఇవన్నీ కూడా అక్షయ పుణ్య ఫలాలు, అద్భుతమైనటువంటి విశేషాలు. ఇక ఈరోజు చెప్పబడినటువంటి ఒక పతి సంజీవని వ్రతాన్ని కూడా ఈరోజే అనుసరిస్తూ ఉంటారు అనేక ప్రాంతాల్లో. ఈరోజు దీప పూజ అనేటువంటి విశేషమైనటువంటి ఒక వ్రతం కానీ, లేదా ఒక ఆధ్యాత్మిక ఆచరణ కనిపిస్తున్నది మనకు ఇప్పుడు మన శాస్త్రాల్లో. కాబట్టి దీప పూజ చాలా విశేషం. దీపం జ్యోతి పరం బ్రహ్మ అని మనం చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి దీపం ఉపాసన చేయటమే అసలు చాలా విశేషం. హిందువులందరి కుటుంబాల్లో నిత్య దీపంతో పాటు ఈరోజు ప్రత్యేకంగా సాయంకాలం దేవాలయాలకు వెళ్ళి దీప పూజ విశేషంగా నిర్వహింపజేసుకోవటం, లేదా వారి గృహాల్లో చేసుకోవటం చేత లక్ష్మీ ప్రాప్తి బాగా కలుగుతుంది. కాబట్టి ఇది అమావాస్య కూడా లక్ష్మీ సాధనకి విశేషంగా చెప్పబడింది. ఇది గ్రహించి ముఖ్యంగా ఈ అన్ని యోగాల్ని వినియోగించుకుంటూ, ఇక ఈ 2 యోగాలతో పాటు 11వ తేదీ 12వ తేదీ మనం విచారణ చేశాం. 10వ తేదీ సోమవారం ప్రదోషకాలం, సోమావతి విశేషమైనటువంటి ప్రదోషం, సోమ ప్రదోషం ఉంది. కాబట్టి ఈరోజు చేసే ప్రదోష వ్రతం కూడా, శివార్చన కూడా గ్రహ బాధల్ని క్షీణింపచేస్తుంది, సమస్త ఆనుకూలతను కలుగచేస్తుంది. వీటన్నిటిని మీరు విశదీకరించుకొని మీకు సాధ్యాసాధ్యాలను చూసుకొని సంపూర్ణంగా వినియోగించుకుంటూ 12వ తేదీ బుధవారం అమావాస్య పితృదేవత తర్పణ విధులు, విశేష విధులు పూర్తయిన తదుపరి తప్పనిసరిగా దేశవాళీ గోమాతల సేవలు చేయాలి. అంటే దేశవాళీ గోమాతను అర్చించటం, ఆ గోమాతకు సంబంధించినటువంటి గ్రాసం, కనీసం ఒక పట్టెడైన గ్రాసాన్ని సమర్పించటం, అక్కడ వివిధ గోస్థుతులు, గో సంబంధమైన పారాయణలు చేయటం, గో సేవ, గోవుకు వెళ్ళినటువంటి సేవ, గోశాలలో సేవలు అందించడం చేత అత్యంత ఫలితాలను పొందుతారు. హిందువులారా, ఇలాంటి విశేష అలభ్య యోగాల్ని సంపూర్ణంగా వినియోగించుకుందురుగాక. శ్రీమాత్రే నమః.